హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోక్నాథ్ ఇన్ఫో. ఈరోజు మనము నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో మీరు చివరి దాకా చూడండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా కంటెంట్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే, ఇంట్రెస్ట్ అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. విషయం ఏమంటే, నేను డిఎస్సి రాశాను. నా డిఎస్సిలో నాకు వచ్చిన మార్క్స్ ఏంటి, నేను జాబ్ని పొందుకున్నానా లేదా అనే విషయాలు ఈ వీడియోలో మీకు నేను తెలియపరుస్తాను. చాలామంది మీకు జాబ్ వచ్చిందంట కదా సార్ అని ఫోన్ చేస్తున్నారు. అయితే మీరు విషయం తెలుసుకోండి. నేను 2025లో డిఎస్సి రాశాను. 2 జాబ్స్కి నేను అప్లై చేశాను, వాటిని రాశాను. అయితే నా డిఎస్సి నేను పొందుకోలేకపోయాను. చాలా ట్రై చేశాను, కానీ అంటే నా సాయశక్తులు నేను ట్రై చేశాను. అంటే నాకన్నా ప్రతిభావంతులు ఉన్న వాళ్ళకి ఆ జాబ్ వచ్చేసింది. ఆ విధంగా నేను కోరుకుంటాను. ఎందుకంటే నాకన్నా ప్రతిభావంతులకి కాకుండా నాకు ఇవ్వడం అది న్యాయం కాదు. వాళ్ళకి వచ్చింది. డిఎస్సి వచ్చిన వాళ్ళందరికీ నా యొక్క హార్డ్లీ కంగ్రాచులేషన్స్. మీరు చాలా కష్టపడ్డారు, జాబ్ను పొందుకున్నారు. నేనైతే ఇంకా మీకన్నా ఎక్కువ కష్టపడలేకపోయానేమో, అందుకోసం నాకు జాబ్ రాలేదు. ముందు జాబ్ వచ్చిందని అడుగుతున్నారు కదా, జాబ్ రాలేదు. డిఎస్సి జాబ్ రాలేదు. ఉన్న జాబ్ కూడా అది కూడా లేదు. నాకు ఇప్పుడు రాసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. జాబ్ ఖచ్చితంగా వస్తుంది అనుకున్నా నా మార్క్స్కి. కానీ నేను రిజల్ట్ వచ్చినాక చాలా బాధపడ్డాను, స్ట్రగుల్ అయినాను. చాలా బాధ అనిపించింది. చాలా రోజులు అలాగే ఉండిపోయాను. ఇంకా ఇది కాదు, ఏదో ఒకటి చేయాలి, ఫ్యామిలీ ఉంది, లేకపోతే చాలా కష్టం. ఏదో ఒకటి చేసి మన జీవితాన్ని లీడ్ చేయాలి. మనం ఇక్కడికే ఆగిపోకూడదు. అదొక నా ప్రయాణంలో అదొక మలుపు అనుకుంటా. ఆ మలుపు తీసుకొని ఇంకా ముందుకెళ్తే వస్తుంది, మంచి మార్గం వస్తుందని ఆశపడుచున్నా. ముందుకు సాగిపోవాలి, అంతే కదా. లేదంటే చాలా కష్టం. ఇదే కాదు జీవితం, ఇంకా చాలా ఉంది. మనకి బోలెడన్ని ఆపర్చునిటీస్ బయట ఉన్నాయి. ఒక గవర్నమెంట్ ఉద్యోగమే, ఇలా చేస్తున్న ఉద్యోగమే శాశ్వతం కాదు. ఎప్పటికీ అట్లా అనుకోవద్దండి. చేస్తున్న ఉద్యోగం మనకు శాశ్వతం, చేస్తున్న బిజినెస్ శాశ్వతం, ఇంకా చాలా బాగుంది అని అనుకోవద్దండి. ఎందుకంటే ఎప్పుడు ఏ మలుపు జరుగుతుందో, ఏం జరుగుతుందో మనం ఊహించలేం. జీవితం అంటే అలాంటిదే. మనం ఊహించని పరిణామాలు జరగడమే జీవితం. ఏది కూడా మనకి శాశ్వతం కాదు. ఇంకోటి అనుభవం కాదు. ఎందుకంటే ప్రతిరోజు కొత్త అనుభవాలు మనకు ఎదురవుతుంటాయి. నాకు ఇది ఆల్రెడీ తెలుసు అని అనుకోవడానికి ఎందుకు లేదంటే, కొత్త రోజు నీ జీవితంలో, కొత్త రోజు నీ ఏజ్ కూడా కొత్తదే. అంటే రోజుకి మన ఏజ్ పెరుగుతుంటుంది కదా, అలా కొత్తదే. అయితే అది మనకు కొత్త అనుభవమే. ఏదైనా కూడా అది లైఫ్లో చాలా ఏది చేసినా ఏది జరిగినది మన మంచిగానే అనుకోవాలి. ఆ విధంగా నేను ముందుకు సాగాలనుకుంటున్నా. నా యూట్యూబ్ ప్రయాణాన్ని నేను కొనసాగించాలనుకుంటున్నా. ఇంతవరకు యూట్యూబ్లో నేను వీడియో చేశాను, కొద్దిగా మధ్యలో స్టాప్ అయ్యాను. ఎందుకంటే ఇంకా జాబ్స్ కోసం ప్రిపేర్ అవ్వడం, నా జాబు ఒక ప్రొఫైల్ అలా ఉండడం, కొన్ని వీడియోస్ చేయడం వల్ల కొంతమందికి నచ్చకపోవడం అని కాదు, ప్రెజర్, అలాంటి వీడియోస్ చేయకూడదు అని ఏమైనా అంటారేమో అని ఫీల్ అయ్యి చేయకపోవడం. ఇప్పుడు నుంచి నా యొక్క యూట్యూబ్ జర్నీని ముందుకు సాగించాలనుకున్నా. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇది నా డిఎస్సికి గురించి నేను ఒక క్లారిటీ ఇచ్చిన. నాకైతే జాబ్ రాలేదు. నేను దగ్గరికి వెళ్ళాను, కానీ మరీ దగ్గరికి అయితే వెళ్ళలేదు. నాకన్నా ప్రతిభావంతులు చాలామంది చాలా కాలం పాటు చదువుతూ స్ట్రగుల్ చేసి ఎంతో కష్టపడ్డారు. వాళ్ళకి వచ్చేసింది జాబు, మనకు రాలేదు. వేరే ఆపర్చునిటీస్ మనకు దేవుడు ఇచ్చాడు. వాటిని మనం తీసుకొని ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నా. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.